వికారాబాద్ జిల్లా దామగుండంలో ఫ్రీక్వెన్సీ కేంద్రం ఏర్పాటుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి డిమాండ్ చేశారు. కాలం చెల్లిన ఫ్రీక్వెన్సీ కేంద్రం ఏర్పాటు వల్ల పర్యావరణానికి ముప్పు పొంచి ఉందన్నారు. గత బీఆర్ఎస్ సహాయంలో కూడా ఈ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనిని ఏర్పాటు చేయొద్దన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్న పురుషోత్తం రెడ్డితో మా ప్రతినిధి రాములు ఫేస్ టు ఫేస్. దామగుండం వద్ద ఏదైతే నేవీ కారిడార్కు ప్రభుత్వం సిద్ధపడుతుందో దాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికీ అనేక ఆందోళనలు చేస్తున్న పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు సార్, దాని యొక్క ఉద్దేశం వేసి ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారో ఆయన మాటలను అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, అసలు వికారాబాద్ జిల్లా ఈ దామగుండం వద్ద ప్రభుత్వం ఏదో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు చేపడతామంటుందని చెప్తుంది. మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? జనరల్లీ భారతదేశంలో ప్రభుత్వాలన్నీ ఏది టేకప్ చేసినా దానికి ఒక పెద్ద అది చాలా దే థింక్ ఇట్స్ ప్రెస్టీజియస్. ఇంతకుముందు కూడా నల్లమలలో యురేనియం మైనింగ్ చేస్తామని అన్నారు. యురేనియం మైనింగ్ చేస్తే నల్లమల అడవి మొత్తం నష్టం అవుతుంది, స్థానికులు అక్కడ బతకలేరు, ఆదివాసీస్కు అది ఇట్ విల్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. అందుకే మేము ఉద్యమం చేసి ఆపినాం. తర్వాత ఈ చరిత్ర కాస్తైనకి వెళ్తే నాగార్జున సాగర్లో న్యూక్లియర్ రియాక్టర్ కడతామని ఆనాటి ప్రభుత్వం ట్రై చేసాం, దాన్ని ఆపినాం. న్యూక్లియర్ రియాక్టర్ కట్టి మన ఇండియన్ వర్క్ కల్చర్ మనకు తెలుసు, మన వాళ్ళు ఎంత లేజియో, ఎంత అసలు సైంటిఫిక్ టెంపర్ లేదు, మన్ను లేదు. చెర్నోబిల్ లాంటి యాక్సిడెంట్ అయితే మొత్తం నాగార్జున సాగరే కాదు, ఒక 4-5 జిల్లాలు పనికి రాకుండా పోతాయని ఆ రోజు ప్రొఫెసర్ శివాజీరావు, నేను, మా ఫ్రెండ్స్ మేమందరం అపోజ్ చేసి దాన్ని ఆపినాం. అట్లనే దామగుండం గురించి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో స్థానిక ప్రజలు మా దగ్గరకు వచ్చాం. నేను ఇప్పుడు షాద్నగర్ అవతల ఊర్లో ఉంటున్నా. వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఒక ప్రొఫెసర్గా తెలిసిన వ్యక్తిగా నేను అక్కడికి వెళ్ళడం, సుబ్బారావు గారు వారు కూడా వచ్చారు, నరసింహారెడ్డి, మేమందరం అనేక సార్లు వెళ్ళి ఊర్లో మీటింగ్స్ పెట్టి గ్రామ సభలలో మాట్లాడి కాలేజీలో స్కూళ్ళల్లో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కొంత కదలిక వచ్చింది. ఆ కదలికను మేమేం చేసినామంటే ఓ కోర్టు PIL పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినాం, స్టే తెచ్చినాం. సో క్వశ్చన్ ఏంటంటే, యాజ్ ఏ సిటిజన్స్ గ్రూప్, యాజ్ అన్ ఎన్వైరన్మెంటలిస్ట్ గ్రూప్, we have done our job, we will continue to do it. తాజాగా మంత్రి కొండా సురేఖ అటవీ శాఖ అధికారితో కలిపి నేవీ అధికారితో కలిపి మీడియా సమావేశంలో స్పష్టం చెప్తుంది, ఇది మంచి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, 1000 మంది ఉద్యోగ కల్పన వస్తుంది, ప్లస్ అక్కడ అభివృద్ధి జరుగుతుంది బాగా. కానీ ఇట్లాంటి ప్రాజెక్టు వ్యతిరేకించడం దురదృష్టకరం. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని అనుమతులు చివరి నిమిషంలో మేము సంతకాలు పెట్టామని స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మేము యాజ్ అన్ ఎన్వైరన్మెంటలిస్ట్, మాకు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, వాళ్ళు వేస్టే వీళ్ళు వేస్టే. వీళ్ళు ఏం చేశారు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద బిగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ యాజ్ అన్ ఆపోజిషన్? ఇసుక దోపిడీ అవుతుంటే వీళ్ళు ఆపలే. నల్లమలలో యురేనియం మైనింగ్ తలపెడతామంటే వీళ్ళు ఆపలేదు. ఏం చేసిండ్రని మూసి కొరకు కదలలేదు. క్వశ్చన్ ఏంటంటే, పొలిటికల్ పార్టీస్కు ఎన్వైరన్మెంట్ పర్యావరణ పరిరక్షణ చేయాలని కంకణం కట్టుకోలేదు. వాళ్ళ పొలిటికల్ పార్టీస్లో R&D ఉండదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉండదు, కమిట్మెంట్ ఉండదు. ఏది డెవలప్మెంట్ అని ఒక పెద్ద డిస్కషన్ జరగాలి. వాళ్ళు అనుకుంటే డెవలప్మెంట్ షుడ్ బి సస్టైనబుల్. కనుక దామగుండం రాడార్ స్టేషన్ ఈజ్ అన్ అవుట్డేటెడ్ టెక్నాలజీ. రాడార్ టెక్నాలజీ అవుట్డేటెడ్. ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ వరల్డ్ వైడ్ రాడార్ వాడతలేరు. ఒక అవుట్డేటెడ్ టెక్నాలజీ తీసుకొచ్చి మౌత్ ఆఫ్ ద రివర్లో పెడతామంటే ఆ మూసీ మీద వాట్ డిక్లేర్ చేసినట్టు. ఈడ మెయిన్ పాయింట్ ఏంటంటే, వీఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్ అండ్ ద రివర్. దాని మీదనే మన బతుకుతెరు ఉంది. స్థానిక ప్రజలు అందరూ చెప్తూనే ఉన్నారు కదా, ప్రజాభిప్రాయ సేకరణ చేయమని చెప్పండి దమ్ముంటే. మా ఒపీనియన్ మేము చెప్తాం, గవర్నమెంట్ ఒపీనియన్ గవర్నమెంట్ చెప్పని. తమిళనాడులో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ ఉంది. అక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది? కావాలనే రాజకీయంగా దీన్ని చేయాలని చెప్పి చేస్తున్నారని చెప్పి. మేము పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్స్, మా స్టూడెంట్సే చీఫ్ మినిస్టర్ అయ్యింది. మేము రాజకీయం చేయం. ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న చాలామంది నా స్టూడెంట్సే. రాజకీయం చేయడానికి రాలేదు. మేము ఎన్వైరన్మెంట్, మా PhD ఎన్వైరన్మెంట్, నరసింహారెడ్డి PhD ఎన్వైరన్మెంట్,
దాని గురించి క్షుణ్ణంగా తెలిసి మొత్తం ప్రపంచం మీద అనేక దేశాల్లో లెక్చర్స్ ఇచ్చి రాత్రింబగలు ఈ సబ్జెక్ట్ మీద పనిచేసే మాకు తెలుసా, వాళ్ళకి తెలుసా? పొలిటికల్ పార్టీస్ ఆర్ అబ్సల్యూట్లీ ఇగ్నోరెంట్. వాళ్ళకేం తెలుసు? తమిళనాడులో ఉంటే ఆడ అన్ని బాగా వీళ్ళు ఏమైనా విశ్లేషణ చేసిండ్రా? వాట్ ఈస్ ది ఎమర్జింగ్ పబ్లిక్ హెల్త్ మార్బిడిటీ ప్రొఫైల్ ఆడ ఎవరికి ఏం రోగాలు వస్తున్నాయో డిస్కషన్ ఉందా? స్థానిక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మా కుటుంబం కూడా చాలా మంది నేవీలో పనిచేశారు. కానీ అలాంటి ప్రాజెక్టు మన దేశంలో, మన రాష్ట్రంలో, తెలంగాణకు ఒక అతిపెద్ద శుభారంభం ప్రాజెక్టు. కానీ అట్లాంటి దాన్ని ఈ విధంగా వ్యతిరేకించడం కరెక్ట్ కాదంటున్నారు. ఇగో ఆయన ఒక ఎమ్మెల్యే, రైట్? ఆయన కుటుంబంలో ఎవరెక్కడ పనిచేస్తే హౌ ఆర్ వీ కన్సర్న్? అది ప్రజల ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే అది డ్యామేజ్ కాజింగ్ టెక్నాలజీ, అవుట్డేటెడ్, దట్ ఈస్ వన్. సెకండ్లీ సైటింగ్ అంటాం. ఎక్కడ ఏది పెట్టాలనేది అదో పెద్ద సబ్జెక్టే. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఉన్నాయి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్లో అది ఫిట్ కావాలి. అండ్ ఆ రూల్సే కరెక్ట్ అని కాదు. రూల్స్ని ఈ మధ్యకాలంలో డైల్యూట్ చేసాం. దాంట్లో మళ్ళీ కోర్టుల కేసులు ఉన్నాయి. మా బెస్ట్ అడ్వకేట్స్ ఎంసీ మేతా అటువంటి అడ్వకేట్స్ ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జెస్తో కూడిన కమిటీస్ డిస్కస్ చేస్తున్నాయి. ఇది చాలా పెద్ద ఇష్యూ. ఏదో కోర్టులో కూడా ఆల్రెడీ దాన్ని కొట్టేసాడు కదా సార్, మురళీధర్ పాండే వేసిన దాన్ని ఆ కేసును బట్టి ఉంటుంది. ఏం ఇష్యూస్ రేజ్ చేసినారో నేను చూడలేదు. అది మేము వేసిన కేసు నడుస్తుంది ఇంకా. అందుకే ఇక్కడ ఇష్యూ పర్సనల్గా తీసుకోవద్దు. రాబోయే తరాలు ఇక్కడ సుఖంగా సౌఖ్యంగా ఉండాలి కదా. వాళ్ళకు కూడా ప్రధానంగా ఒక 2-3 అంశాలు. ఏం నష్టం జరుగుతుంది, ఎలాంటి నష్టం వాటిల్తుంది దానివల్ల? సైట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. మూసీ నది ఇప్పుడు ఆడ నీళ్లు ఊరే దగ్గర మనం సోకాల్డ్ కన్స్ట్రక్షన్, డెవలప్మెంట్, డిఫారెస్టేషన్ ఇవన్నీ జరిగితే ఏమవుతుంది? నది పుట్టుక ప్లేస్లో ఇటువంటి యాక్టివిటీ ఉంటే ఆ నది చనిపోతుంది. పోనీయా మరి మూసీ పోనీయా అంటే వాళ్ళ ఇష్టం. ఎంత నష్టం వస్తుందో తెలుసు, ఇది ప్రజా జీవనానికి నష్టం వస్తుందో తెలుసు. అయినా కూడా ఎందుకు ఆ ప్రాజెక్టుని తీసుకురావడానికి గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తామని చెప్పి అనుకోవాలి. ఇది తక్కువ పొలిటికల్ పార్టీస్ సింపుల్. వాళ్ళు ఏది తెలివైన పని చేసాం. మీకు తెలంగాణలో ఉన్న ప్రతి యూనివర్సిటీని కుదించి ఫండ్స్ లేకుండా చేసి ప్రొఫెసర్ వేకెన్సీస్ ఫిలప్ చేయరు. డీసెంట్రలైజేషన్, ప్రజలకు అధికారం ఇవ్వాలి కదా. కానీ పంచాయతీరాజ్ టర్మ్ అయిపోయిన దాకా ఆగి సర్పంచ్లను తీసేసి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు పెట్టి ఏం చేస్తారు? అసలు ఎన్వైరన్మెంట్ అనే సబ్జెక్టు తెలవాలి కదా. దాని మీద డిస్కషన్ జరగాలని. ఈగో కాదు. నేను రేపు పాలిటిక్స్కి నేను రాను కదా. నా పని ఏంటంటే చెప్పాలి. ఇక నేను కూడా చెప్పలేదు, మాలాంటి వాళ్ళు చెప్పలేదు అంటే రేపు వచ్చే తరాలు అంటాయి కదా ఏం చేసినారు అప్పుడు ఇంటలెక్చువల్స్ అని. కనుక అటువంటిది కాకుండా మా డ్యూటీ మేము చేస్తున్నాం. ముఖ్యమంత్రి కూడా అదే జిల్లాకు చెందినవాడు, వికారాబాద్ జిల్లాకు చెందినవాడు. ముఖ్యమంత్రి కూడా కలిసి ప్రయత్నం చేస్తున్నారా మీరు? అది కాదు, ఏ జిల్లాకన్నా చెందని వ్యక్తి. అది డెవలప్మెంట్ కాదు, డిస్ట్రక్షన్. అండ్ వీ విల్ నాట్ అలౌ ద డిస్ట్రక్షన్. నేను ఎవరిని కలవను. నా దగ్గరకు ఎవరు వచ్చినా వెల్కమ్. ఎందుకంటే ప్రొఫెసర్ అంటే ఏంది? గురుస్థానంలో ఉన్నాం. ఎనీబడి కెన్ కమ్. మేము దాంట్లో మాకేమైనా స్పెషల్ ఫేవర్ వచ్చేది ఉందా? కలిసే ప్రసక్తే లేదు. దీనిపై మన భవిష్యత్తులో ఏం చేస్తారు సార్? సెన్సిటైజ్ చేస్తాం. ప్రజలు టచ్లో ఉన్నారు. నేను చెప్పిన 50,000 మందితోటి పబ్లిక్ మీటింగ్ పెడితే మేము వస్తాం. ఎందుకంటే ఇదివరకే ఒక 20-30 సార్లు పోయి వచ్చినాం. ప్రజల్ని మేలుకొల్పినాం. వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలుసు. పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ నుంచి అనేక డెవలప్మెంట్స్ అయినాయి. కోర్టుకు పోయినాం. ఇక మళ్ళా ఒట్టిగా టైంపాస్ కాదు కదా. టైంపాస్ కాదు. ఇప్పుడు 82 years నాకేం అవసరం? రోజు పోవాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ ఏంటంటే ఇట్స్ అన్ ఓపెన్ బుక్. ఇదే కాంగ్రెస్ పార్టీకి నేను పొలిటికల్ ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేసిన. ప్రణబ్ ముఖర్జీ నా క్లాసులో 45 నిమిషాలు కూర్చున్నాడు రాజశేఖర్ రెడ్డి టైంలో. సో మాకు రాజకీయాలు ఏం లేదు. లెఫ్ట్ రైట్ అందరు పిలుస్తారు, అందరికీ చెప్తూనే ఉంటాం. మంచి కొందరు తీసుకుంటారు, కొందరు తీసుకోరు. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ సో కాల్డ్ అడ్వైజర్స్. సో మొత్తం మీద దామగుండం వద్ద నిర్వహించే నేవీ కారిడార్ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని ఏర్పాటు చేయొద్దు. రాజకీయ నాయకులు వ్యక్తిగత ప్రెస్టేజ్కి పోయి అలాంటి ప్రాజెక్టు చేపట్టడం వల్ల భవిష్యత్తులో భారీ నష్టం వస్తుందని చెప్పి దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా అడ్డుకునే మా దిశగా మా ప్రయత్నాలు ఉంటాయని చెప్పి
ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో రాములు, 6 టీవీ న్యూస్, హైదరాబాద్. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.